అందరు లోపల స్టార్ట్ చేస్తాను. అన్స పెద్దయ్య గౌడ్ గారి రెండవ కూతురు లహరి గౌడ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గవర్నమెంట్ జాబ్ సంపాదించిన సందర్భంగా గౌడ సంఘం వాళ్ళు మరియు గ్రామ ప్రజలందరూ కలిసి కూడా ఆయనను సత్కరించడానికి ఏర్పాటు చేసిన సభకు చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. లహరి గౌడ్ని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అమలు గౌడ్ అన్న కూడా వేదిక అలంకరించవలసిందిగా సత్యాగ్రహం కూడా అదేవిధంగా శ్రీశైలం అన్న కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మండల వెంకయ్య గౌడ్ గౌడ్ సంఘం గౌడ్ జనార్దన్ గౌడ్ ఇద్దరు కూడా మందెం గౌడ్ రామచంద్రయ్య గౌడ్ కూడా ఏసీ సంఘం అధ్యక్షులు మొత్తం స్టేజ్ ఇంకా ఇక్కడ ఇచ్చేసినప్పుడు అందరికీ కూడా స్వాగతం ఇస్తాము. హరిగోడు వల్ల మాతృదేవత పితృదేవుడు ఇద్దరు కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు కూడా ఈ సమావేశాల గురించి అంటే నా తృప్తి కోసం నా గురువు గారి శంకర్ గౌడ్ సార్ మా గురువు, లహరి గౌడ్ గురువు నేను చాలా సంతోషాలు అనిపిస్తుంది. మా గురువు ఉన్నాడు డాక్టర్ ఆంజనేయ గురువు ఉండడం కూడా చాలా సంతోషాలు అనిపించిన విషయము. ఈ సమావేశాన్ని లేవు డిగ్రీ కాలేజ్ కూడా సెలెక్ట్ కావడం నిజంగా అభినందించదగ్గ విషయం. పలుసార్లు లహరిని అభినందించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు వామన్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సత్యరెడ్డి అన్న గారు, శశిరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా వారి కన్నా తల్లిదండ్రులు పెద్దయ్య గారికి వారి సతీమణి గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఆమె చదువుకోవడం వల్ల, ఆమె ప్రతిభను కనపరచడం వల్ల ఈరోజు ఇంతమందిని పోగు చేయగలిగిందంటే ఆమె ప్రతిభ ద్వారానే ఈరోజు లహరి విధంగా చిన్న వయసులో కష్టపడి, ఒక మనిషి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నిరూపించడానికి ఒక లహరిని ఉదాహరణ తీసుకోవచ్చు. నిజంగా చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది కనుక ఒక వ్యక్తి కుటుంబంలో చదువుకుంటే ఆ కుటుంబం తరతరాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగలుగుతుంది. అందుకే చదువు ద్వారానే మనిషి ఎదగలుగుతాడు అనేది. ఈరోజు లహరి ఎంఏ ఎకనామిక్స్ చదివి తాను సొంతంగా ఒక చిన్న గ్రామంలో ఉండి
మరి ఎలాంటి పెద్ద పెద్ద కోచింగ్లు లేకుండా మరి తను కష్టపడి చదివి ఈరోజు తల్లిదండ్రుల పేరు నిలబెట్టగలిగింది. అంటే పుత్రుడు ముందుగా ఆలయంలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, తర్వాత దానికంటే మెరుగైన ఉద్యోగం సంపాదించాలని అంటే కానిస్టేబుల్ గా చేస్తూ ఆ ఉద్యోగం కాకుండా ఇంకా ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని ఆమె కష్టపడి మరి ఈ రోజు డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా రావడం డైరెక్ట్ అంటే అంత సులభమైన విషయం. ఈరోజు ఆ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి ఎంత ప్రయత్నం చేయాలో ఓ కలెక్టర్ ఉద్యోగానికి కూడా అంతే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. డైరెక్ట్ గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయిందంటే భవిష్యత్తులో చాలా గొప్ప స్థానంలో కూడా ఆమె ఎదగలుగుతుంది. చదువు ద్వారానే ఏదైనా ఒక సాధించడానికి వీలవుతుంది. అందుకే కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే అబ్దుల్ కలాం గారు కూడా మరి తన కుటుంబ సభ్యులతో ఆయన చిన్న పేపర్ వేసే బాయ్ కష్టపడి చదువుకుంటే రాష్ట్రపతి దాకా ఎదగలిగారు. అదేవిధంగా ఒక రైల్వే స్టేషన్ లో తన కుటుంబ సభ్యులతో పాటు టీ గ్లాస్ అందించే ఒక వ్యక్తి కష్టపడి దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. అంటే ఈ విధంగా కూడా ప్రత్యక్షమైన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయంటే అబ్దుల్ కలాం గారు మోడీ గారిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన రాష్ట్రపతి దాకా ఎదిగిండు, మరి మోడీ గారు ప్రధానమంత్రి దాకా ఎదిగిండు. ఆయన రైల్వే స్టేషన్లో గ్లాసులు అందించేటప్పుడు నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానా అనుకోలేదు. కాకపోతే ఆయన కష్టపడగానే ప్రధానమంత్రి కాగలిగారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కూడా మరి తన బాబాయ్తో సహా పేపర్లు అందిస్తూ తన కుటుంబంలో పరిస్థితులు చూసి ఆయన పెంచుకున్నాడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఒకసారి వాళ్ళ తల్లి టిఫిన్ కట్టిస్తుంటే వాళ్ళ అమ్మతో నాకు వాళ్ళ అప్పట్లో రొట్టెలే తినేవాళ్ళు రాత్రికి. అంత పేద కుటుంబం, అందరూ ఒకటి రొట్టెలే తినాలి. ఒకరోజు పిల్ల చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం చదివేటప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి అమ్మాయి నాకు ఆకలిగా ఉంది, నాకు ఇంకో రొట్టె టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళ అమ్మ టిఫిన్ పెట్టిస్తుంది. పాట ముందు పెట్టడం వాళ్ళు అన్నట్టు అంటే నువ్వు ఒక రొట్టె అడిగిన ఎక్స్ప్లెయిన్ చేయవు అమ్మని ఆ రొట్టె రోజు తెలుసా అమ్మ నీకు గట్టింది కానీ ఈరోజు అమ్మ మధ్యాహ్నం తినదురా, ఆమె తినాల్సిన రొట్టె నీకు గట్టి పట్టిందిరా అని చెప్తే సాయంత్రం వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడే తల్లి దగ్గర కూర్చొని ఏడ్చింది. అమ్మ నీ రొట్టె నేను తిన్నాను అంటే నాకు కాదు నాన్న, నేను ఆకలి నీ బాధ తీరాలే, నీకు తింటే నాకు ఆనందం ఉన్నది తల్లి. అప్పుడు ఆయన ఏడ్చుకుంటూ అబ్దుల్ కలాం అన్నారు, అమ్మ నీకు జీవితంలో వల్ల నీకు ఇలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను నేను అన్నాడు. కనుక ఆయన కష్టపడి చదివి రాష్ట్రపతి దాటింది. ఈరోజు పెద్దయ్య గారి తల్లిదండ్రులు కూడా వారి కష్టాన్ని మరి వారి ఫలితాన్ని అందించింది లహరి గారు. నిజంగా కూడా అభినందించాలి.